ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్. ఈ రైట్ హ్యాండ్ థంబ్ రూల్‌లో ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే కరెంట్ అనేది ఎలక్ట్రాన్స్ అనేవి ఒక కండక్టర్ గుండా ట్రావెల్ అవ్వాలి. కండక్టర్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్స్‌ని తన గుండా అలో చేయించేది. కరెంట్‌ని తన గుండా అలో చేయించేవే కండక్టర్స్. అలాంటప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి ఒక కండక్టర్‌తో ట్రావెల్ అయ్యేటప్పుడు తన చుట్టూ ఒక ఫీల్డ్‌ని ఏర్పరచుకుంటుంది. చూపించే దానిలో ఈ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అనేది ఎలా యూజ్ అవుతుందంటే మీకు ఈ థంబ్ ఫింగర్ ఏదైతే ఉందో అది ఎలక్ట్రాన్ డైరెక్షన్ని చూపిస్తుంది. ఈ యారో మార్క్ తన చుట్టూ ఉన్నటువంటి ఈ ఫింగర్స్ ఫ్రేమ్ అయినటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని చూపిస్తాయి. అదే రైట్ హ్యాండ్ థంబ్ రూల్. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు కరెంట్ త్రూ ఏ సర్క్యులర్ లూప్. సో ఇక్కడ చూడండి, ఒక సర్క్యులర్ లూప్ తీసుకున్నారు. ఈ సర్క్యులర్ లూప్లో కూడా కరెంట్ అనేది ట్రావెల్ అవుతుంది. ఈ లూప్ కూడా కరెంట్ ట్రావెల్ అవుతున్నప్పుడు ఈ లూప్ చుట్టూతో కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫ్రేమ్ అవుతుంది. ఓకే. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆఫ్ ద ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ బై కరెంట్ క్యారింగ్ సర్క్యులర్ లూప్. సో ద నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు కరెంట్ ఇన్ ఏ సోలనాయిడ్. ఇక్కడ ఈ సోలనాయిడ్ గుండా ఏమైందంటే ఒక స్టీల్ రాడ్ని ఇన్సైడ్లో ఉంచేస్తారు. ఇక్కడ ఈ స్టీల్ రాడ్ ఉంచడం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ చూడండి, ఈ కరెంట్ అనేది సోలనాయిడ్ గుండా ట్రావెల్ అయ్యేటప్పుడు ఆ స్టీల్ రాడ్కి ఏమవుతుందంటే మ్యాగ్నెటిజం అనేది వస్తుంది. ఓకే. సో వీళ్ళు ఏం చేశారు, ఇక్కడ కరెంట్ అనేది ట్రావెల్ అవ్వటం వల్ల దేనిలో గుండా సోలనాయిడ్ గుండా ట్రావెల్ అవ్వటం వల్ల ఓకే, సో అక్కడ లోపల ఇంజెక్ట్ చేసిన స్టీల్ రాడ్ మ్యాగ్నెటైజ్ అవుతుంది. ఓకే. సో అదే అనమాట ఈ ఎక్స్పెరిమెంట్. నెక్స్ట్ ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్లో కరెంట్ డైరెక్షన్ ఇది. ఓకే. కరెంట్ డైరెక్షన్ ఇదైనప్పుడు కరెంట్ క్యారింగ్ చుట్టూతో కూడా ఫీల్డ్ ఫామ్ అవుతుందని చెప్పుకున్నాం కదా. సో ఇది ఫీల్డ్ డైరెక్షన్. ఓకే. దీనికి ఆపోజిట్గా ఇక్కడ చూడండి, థంబ్ దేన్ని చూపిస్తుందంటే ఈ మోషను ఆ యొక్క థంబ్ విల్ పాయింట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద కండక్టర్. ఓకే. డివైస్ current carrying conductors or magnetic fields including electric motors, electric generators, loudspeakers, microphones and instruments. వీటన్నిటిలో కూడా ఈ ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ యూస్ చేసి వర్క్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఫోర్స్ ఆన్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇక్కడికి వచ్చినటువంటి ఎక్స్పెరిమెంట్ చూడండి, ఒక హార్ష్ మ్యాగ్నెట్ ఇచ్చారు. నెక్స్ట్